జాక్సన్‌విల్, ఫ్లోరిడా. డే 4. వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. యెస్. నా ముందు వ్లాగ్స్ చూస్తూ ఉంటే నేను జాక్సన్‌విల్‌లో ఉన్నాను. వ్లాగ్స్ చేస్తున్నానని తెలిసిపోతుంది. ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే కంప్లీట్‌గా నా 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 ఛానెల్‌కి వెళ్ళి ఒక 4, 5 వీడియోస్ చూసి మీకు నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇవాళ ఇక్కడ చెకౌట్ చేయాలి. హ్యూస్టన్‌కెళ్ళిపోవాలి. మళ్ళీ నా రొటీన్ మొదలవుతుంది. కొంచెం హెల్త్ బెటర్ అవుతుంది. కాబట్టి ఇవాళ వెళ్ళే ముందు ఆన్ ద వేలో ఏదన్నా బీచ్ ఉంటే, బీచ్ చూడకుండా ఫ్లోరిడా వచ్చి ఇన్ని బీచ్‌లున్నాయి. చూడకుండా ఎళ్తే ఎలా అని చూస్తూ వెళ్దాం అనుకున్నా. మరి ఏ బీచ్‌కెళ్తానో, అలా బీచ్‌లో వాక్ చేస్తూ చక్కగా ఉంది గదా! నిన్న రాత్రి వర్షం పడ్డట్టుంది. పడ్డది మేమొచ్చేటప్పుడే. అండ్ రాత్రి మొత్తం గూడా పడినట్టుంది. బయటైతే విండోలో నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా బావుంది. సో, బయటికెళ్ళి ఇక చెకౌట్ కూడా చేస్తున్నాము. బయటికి వెళ్ళి, అలా బీచ్‌కి వెళ్ళి, బీచ్‌లో కాసేపు మీతో కబుర్లు చెప్పి, అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి ఫ్లైట్ ఎక్కుతా అని చెప్పా. ఎయిర్‌పోర్ట్‌కెళ్తే ఫ్లైటే ఎక్కుతాం కాబట్టి. వెళ్ళి అక్కడి నుంచి హ్యూస్టన్‌కెళ్ళిపోతే మళ్ళీ మన రొటీన్ మొదలైపోతుంది కదా! సరే మరి. ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తూ ఉంటే నేను చెప్పే మాట తెలుసు కదా! యెస్. సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. చూసేవాళ్ళు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారో లేదో నాకు తెలుస్తుంది కదా నా వీడియోస్. అదనమాట సంగతి. నాకైతే ఎప్పుడెప్పుడు బయటికెళ్ళిపోదామా అని ఉంది. లైట్‌గా ఎండొచ్చినట్టుంది. సరే మరి నాతో పాటు నేను చెకౌట్ చేసిన తర్వాత నాతో పాటు మీరు ప్రయాణించండి. ఇప్పటికైతే బాయ్ బాయ్ హోటల్ అని చెప్పేద్దాం. సరేనా? సరే అయితే పదండి. టింగ్ 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 టిడింగ్ టింగ్ టింగ్ టిడిన్ 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 టిన్. టింగ్ టిడిన్ టిడిన్ టిన్ 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 టిడిన్ టిడిన్ టిన్. బాయ్ హోటల్ బాయ్. బాయ్ బాయ్ హాయ్. ఏదొస్తే ఇది వస్తుందా ఇది వస్తుందా? ఇదా ఇదా చెప్పు తొందరగా. ఇది ఇదా నేను ఇది తెలిసి చూద్దాం. ఓడిపోయా. అట్లనే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వెదర్. అద్భుతంగా ఉంది యాక్చువల్గా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది లాగా యాక్చువల్గా పని లేకపోతే పాట పాడుకుంటూ ఎంత దూరమైనా నడవచ్చు. దగ్గరగా ఉంది అని చెప్పి వచ్చాము. ఒక్కసారి అలా బీచ్ వ్యూ మనం ఒక గ్లాన్స్లో చూసేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే అనుకున్న టైంకి బయలుదేరితే బాగుండేది. కొంచెం అటు ఇటు అయ్యి ఫ్లైట్ టైం అవుతుంది అందుకు. తిరుగు ఒకసారి. కొంచెం కూడా భయం ఉన్నది ఎప్పుడు ఇక్కడ వదిలేస్తాను. చెప్తూ వెళ్తారు. వెళ్తున్నారు కదా జనాలు. నేను ఇక్కడే ఉంటా. మై షూస్ విల్ గెట్ వెట్. మా వారేమో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, మళ్ళీ తడిస్తే డ్రెస్ చేయించేదంతా కష్టం అని రాలేదు. నేనేమో ఏదో అదిగోండి ఐ లవ్ యూ రాశాను. బాగా అనిపించింది, రాశాను. ఎలాగో అలలో కొట్టుకుపోతుంది, కానీ ఆ రాస్తే తృప్తిగా అనిపించింది. అలా నేనే కొంచెం దూరమే, నేను కూడా మళ్ళీ వెట్ అయితే కష్టం అని చెప్పేసి ఎక్కువ దూరం వెళ్ళా. కానీ అలా అలలు వస్తున్నప్పుడు అలా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కాసేపు ఆడుకున్నాను అనుకోండి. నేను
నాకు మంచిగా అనిపించింది. ఈ బీచ్ మాత్రం నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా మా ఆయన్ని నేను లైక్ కన్నా లేకపోతే జయ అని పిలుస్తాను. ఎవరైనా ఉంటే జయ అని పిలుస్తాను. మా అత్తగారు చిన్ను అనేవాళ్ళు. మా అత్తగారు చనిపోయినప్పటి నుంచి నేను మా వారిని చిన్ను అని పిలవడం మొదలుపెట్టాను. ఐ డోంట్ నో, బికాజ్ ఆయన ఒకసారి ఇంకా నాకు అన్నీ నువ్వే అమ్మాయి నాన్న అన్నయ్య అన్నారు. ఇంకా అందరూ చిన్ను అంటారు కాబట్టి చిన్ను అన్నాను. బయట అందరి ముందు మాత్రం పిలవాలి అంటే జయ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సముద్రం చూడాలి, చాలా రోజులైంది సముద్రం చూడాలి అనుకున్నా, వచ్చా మొత్తానికి. సో బ్యూటిఫుల్, ఎంత హాయిగా ఉందో. యాక్చువల్గా ఐఎమ్ నాట్ అ బీచ్ పర్సన్. నాకు మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం. ఐఎమ్ నాట్ అ బీచ్ పర్సన్, బట్ చాలా నచ్చింది నాకు. ఇక్కడ చాలా బాగుంది. నేను మా వారితో చెప్తున్నా, నెక్స్ట్ టైం ఒక 3-4 days ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ బీచెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్తున్నాను. ఓ సో బ్యూటిఫుల్, చూడండి. అల్లల హోరు అయినా కూడా, ఇంత హోరులో కూడా మనసుకి ఏదో ప్రశాంతత ఉంది. ఎందుకు అంటే ఏమో తెలీదు, చాలా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వైజాగ్ బీచ్ చూసుంటారు కదా, బాపట్ల. నేను ఎప్పుడు ఇండియాలో బీచెస్కి వెళ్ళలేదు, ఎంజాయ్ చేయలేదు. బట్ యా, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. ఒక 2 reels చేసేస్తా ఉండండి. అయ్యో, నా ఐ లవ్ యూని తీసుకొని వెళ్ళిపోయింది. నేను చూడలా, నేను మా వారితో మాట్లాడే లోపల అది వెళ్ళిపోయింది. అయినా ఇంకా ఉంది, కనపడుతోంది చూడండి. పూర్తిగా పోలా, కానీ పోతుంది కదా. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనసులో రాసి పెట్టుకుంటే అది అలాగే ఉంటుంది. ఏమంటారు, అవునా కాదా? ఇలా ఈ సముద్రాన్ని చూస్తున్నప్పుడు నా మనసులోని మాటలు చిన్ని కవిత రూపంలో మీతో పంచుకోవాలి అనిపిస్తోంది. అసలు సముద్రం ఎంత లోతుగా ఉంటుందో ఆ లోతు నిశ్శబ్దంలోనే దాగి ఉంటుంది, అవునా? మనసు మౌనంగా ఉన్నప్పుడే నా లోపల ఉన్న శక్తి నాతో మాట్లాడుతుంది. గెలుపైనా ఓటమైనా రెండూ నాకు ఎన్నో నేర్పించిన పాఠాలు, నేను నేర్చుకున్న గుణపాఠాలే. పడిపోయిన ప్రతిసారి నేను మరింత బలంగా లేచాను. నెమ్మదిగా నడుస్తున్నానేమో కానీ నా దిశ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. కష్టమే నా ధ్యానం, సహనమే నా ఆయుధం. నిన్ను నువ్వు నమ్మిన క్షణమే ప్రపంచం నీ విలువ గుర్తిస్తుంది. అది ఖచ్చితంగా నిజం, నమ్మాల్సిన నిజం. విజయం నా ముందు కాదు, నా వెనక కాదు, నా అడుగుల వెంటే నడుస్తుంది, నాతోనే ఉంటుంది. అది నేను నమ్మే నా అడుగుల్ని ముందుకే వేస్తున్నాను, నా పయనాన్ని అలా సాగిస్తున్నాను. అది బాగుందా? నచ్చిందా? అయితే లైక్, బాగా నచ్చితే మరో కమెంట్, ఇంకా నచ్చితే షేర్. మీకే ఈ కవిత అంకితం, అంతే. సో దట్ వాస్ ఇట్. ఇవాళ బీచ్ని కాసేపు ఎంజాయ్ చేశాను, మీకు చూపించాను. ఇవాళకి ఇంతే, వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఇలాంటి బోల్డ్ అన్ని బ్లాగ్స్తో వస్తాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. హ్యూస్టన్కి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ నా రెగ్యులర్ వీడియోస్ చేస్తాను. సో బాయ్ ఫర్ నౌ. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పట్లా కోరుకుంటూ, ద సేమ్ టైం నవ్వండి, నవ్విస్తూ ఉండండి. హ్యాపీగా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పండి. బాయ్ ఫర్ నౌ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.